క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాలపు శిలువ ధ్యానపు ఆరాధన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మనము గత రాత్రి మరి 19వ రోజు శిలువ ధ్యానపు ఆరాధనలో గత రాత్రి ప్రభువారు కల్వరి కొండ మీద ఆ శిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి 5వ మాటను గత రాత్రి మనం ధ్యానం చేశాము. మరి నేను దప్పిక గొనుచున్నాను అని శిలువలో ప్రభువు మరి తాను దప్పిక గొనిన వాడుగా మనం చూసాము. మరి యేసుక్రీస్తు వారు ఆనాడు ఏదెను తోటలో ఆదాము అవల యొక్క దప్పిక తీర్చాడని, బెర్షెబా అరణ్యములో ఉన్నటువంటి ఆగరు తన కుమారుడి యొక్క దప్పికను కూడా తాను తీర్చాడని, అలాగే ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల పాటు వాళ్ళు కానాను యాత్రలో అరణ్య ప్రయాణాల్లో కూడా 40 సంవత్సరాల పాటు దేవుడు బండను చీల్చి బండలో నుండి జీవజల నదులను ప్రవహింపజేసి 20 లక్షల మంది ప్రజల యొక్క దప్పిక దాహాన్ని దేవుడు తీర్చాడని, అంత మాత్రమే కాకుండా సమరయ పట్టణములో ఉన్నటువంటి సుకారు అనే గ్రామములో మరి యాకోబు త్రవ్వించినటువంటి ఆ బావి దగ్గరకు సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకుందామని, ఆమె దప్పిక చేత దాహము తీర్చుకుందామని బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకున్నదని మనం గత రాత్రి ధ్యానం చేశాం. మరి సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే పాత నిబంధన గ్రంథములో కొందరి యొక్క దప్పికను దేవుడు తీర్చాడు. క్రొత్త నిబంధనలో కూడా మరికొందరి యొక్క దాహమును దేవుడు తీర్చాడు. అనేక మంది దప్పిక తీర్చి అనేక మందికి దాహము తీర్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు మరి కల్వరి కొండ మీద సిలువలో వేలాడుతూ 5వ మాట ఏమిటంటే, నేను దప్పిక గొనుచున్నాను అన్నాడు దేవుడు. అంతటా అందరి దప్పిక తీర్చిన దేవుడు తానెందుకు దప్పిక గొన్నాడు, దప్పిక కొనడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీకు ఈ రాత్రి ధ్యానం చేస్తా ఉన్నాను. గత రాత్రి చెప్పాను, 4 యొక్క దప్పికను దేవుడు తీర్చాడు. ఏది? ఆ సిలువలో వేలాడుచున్నాడే యేసుక్రీస్తు వారు తన తండ్రితో పాటు తాను కూడా తండ్రితో కలిసి ఏదెను తోటలో ఆదాము అవల యొక్క దప్పిక తీర్చాడు. బెర్షెబా అరణ్యములో ఉన్నటువంటి ఆగరు ఇష్మాలి యొక్క దప్పికను తీర్చాడు. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలో 40 సంవత్సరాల పాటు ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆయేసే తన తండ్రితో పాటు కలిసి ఇజ్రాయిల్ యొక్క 40 సంవత్సరాల అరణ్యయాత్రలో వాళ్ళ దప్పిక కూడా తీర్చాడు. ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆయేసే మరి తన సువార్త పరిచర్యలో సమరయ స్త్రీ యొక్క దప్పికను కూడా ఆయన, ఇంతమంది దప్పిక తీర్చిన వాడు సిలువలో ఒంటరిగా వేలాడుతూ తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నేను దప్పిక కొనుచున్నాను తండ్రి, నేను దప్పిక కొనుచున్నాను, నా దప్పిక తీర్చు అని తన తండ్రికి ప్రార్థన చేస్తాడు.
ఈ రాత్రి నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 2026 సంవత్సరముల క్రితము ఆయన గొలగతా కొండ మీద సిలువ వేయబడి ఆయన ఎందుకు దప్పిక గొనుచున్నాడు అనే విషయాన్ని ఈ రాత్రి రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. బైబిల్లోనే రాయబడింది కదా, యేసుక్రీస్తు వారు దప్పిక కొనడానికి గల కారణం ఏంటి? చదవండి, ఇప్పుడు చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యము. అటు తరువాత సమస్తమును, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటో తెలుసా? అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను అనెను. నేను దప్పిక గొనుచున్నాను. ఎందుకు యేసుక్రీస్తు వారు దప్పిక గొనుచున్నాడు సిలువలో? ప్రశ్న అక్కడే ఉంది. ప్రశ్నకు సమాధానము కూడా లేఖనాల్లో మనం చూస్తాం. దప్పిక గొనుచున్నాను అనేటువంటిది ప్రశ్న. జవాబేంటో తెలుసా? ఏమండి? లేఖనము నెరవేరునట్లుగా. ఇది జవాబు. పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న ప్రతి లేఖనము యేసుక్రీస్తు దప్పిక కొనటము ద్వారా ఆ లేఖనాలు నెరవేర్చబడాలి. లేఖనాలు నెరవేర్చబడుట కొరకు ఆయన దప్పిక కొన్నాడు. అదే కదా ఇక్కడ మనం చదువుకున్నటువంటి విషయం. మరి యేసుక్రీస్తు వారు దప్పిక కొనినప్పుడు ఆ సిలువ క్రింద ఉన్నటువంటి, ఆ కల్వరి కొండ మీద సిలువ క్రింద ఉన్నటువంటి రోమా సైనికులు ఆయన దప్పిక కొంటే, ఆయన దాహము కొని ఉంటే ఆయన దాహాన్ని ఎలా తీర్చారండి? చిరకతో నిండి ఉన్న. అక్కడ రాయబడిన మాట ఏంటంటే 69వ కీర్తన చూడండి. 69వ కీర్తన 21వ వాక్యము. వారు చేదును. ఇది ప్రవచనం అన్నమాట. ఇది ప్రవచనం. ఏది? నేను దప్పిక కొనుచున్నాను అంటున్నాడు కదా ప్రభువు. ఆయన దప్పిక కొనడానికి గల కారణం ఏంటంటే ఇది ప్రవచనం. ఏమిటి ప్రవచనము? 69వ కీర్తన 21వ వచనములో యేసుక్రీస్తు కంటే ముందు, క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితమే గొర్రెలు కాసుకునేటువంటి ఒక గొల్లవాడు దావీదు యేసుక్రీస్తు సిలువ వేయబడతాడు, ఆయన సిలువలో దప్పిక కొంటాడు అని యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక పూర్వమే, సుమారు 1000 సంవత్సరాలకు పూర్వమే యెరూషలేము కాపరస్తుడైనటువంటి ఒక గొల్లవాడు, గొర్రెలు కాసుకునేటువంటి ఒక పశువుల కాపరి దావీదు ప్రభువు దప్పిక కొంటాడు, ప్రభువారు ఓ రోజు ఆయన సిలువలో దప్పిక కొంటాడు అని దావీదు ప్రవచనం ఎత్తి ప్రవచనాన్ని అక్కడ మాట్లాడాడు. ఏమని మాట్లాడుతున్నాడు దావీదు? వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది ప్రవచనమండి. దావీదు ప్రవచించిన ప్రవచనం. ఈ ప్రవచనము యేసుక్రీస్తు వారు సిలువలో ఈ ప్రవచనం అనేటువంటిది నెరవేర్చబడాలి. ఆ నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వాక్యము. చిరకతో నిండి ఉన్న పాత్ర, ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు దానిని తగిలించి ఆయన నోటికి అందించిరి. ఏమండి? దాహము కొనినటువంటి వానికి
వాని దాహము తీర్చవలసినటువంటి సిలువ క్రింద ఉన్న వారు ఏం చేశారంట చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను గనుక వారు ఒక స్వాంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి స్వాంజిలో ఆ నీటిలో స్వాంజి పెట్టి స్వాంజి నీరు పీల్చుకోగానే ఆ స్వాంజిని ప్రభు సిలువలో వేలాడుతూ ఉంటే ఆయన నోటి దగ్గర పెట్టారు. తాగు, దాహమవుతుంది అన్నావు కదా, తాగు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువారు తాగాడండి. ఇంకొక ప్రవచనాన్ని మనము చూద్దాము. 69వ కీర్తన 3వ వచనం చదవండి. 69వ కీర్తన 3వ వచనములు ఏమనుందంటే, కీర్తనకారుడు నేను మొరపెట్టుట చేత అలసిపోయాను, నా గొంతుకు ఎండిపోయాను. ఇదిగో కీర్తనకారుడు అంటున్నాడు, నా గొంతు ఎండిపోయాను. ఏమంటున్నాడండి? నా గొంతు ఎండిపోయాను. అక్కడ రాయబడిన మాట ఏంది తెలుసా? నా బలము ఎండిపోయెను. నా బలము, నాలో ఉన్న శక్తి, నాలో ఉన్న బలము ఎండిపోయి చిల్ల పెంకులాగా అయిపోయింది నా బ్రతుకు. ఇంకా రాయబడింది, నా దవడ నాలుక నా దవడను అట్టు పెట్టుకొని ఉన్నదంట. నాలుక దవడను ఏమైపోయిందంటే, నాలుక దవడ రెండు కూడా కలిసిపోయాయి. నాలుక కింద ఏముంటుందంటే, ప్రతి మనిషికి లాలాజలము ఉంటుంది, అనగా ఉమ్ము ఉంటుంది, నీరు ఉంటుందండి. ఆ నీరు లేకపోతే మన నోటిలో నుండి మాటలు రావు, శక్తి ఉండదు, బలము ఉండదు, ఆరోగ్యము ఉండదు. అలాంటి పరిస్థితి కల్వరి సిలువలో యేసయ్యకు సంభవించింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శరీరములో ఉన్న బలమంతా కూడా ఎండిపోయి, శరీరం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? ఏమండి? చిల్ల పెంకులాగా అయిపోయింది ఆయన శరీరం అంతా కూడా. మరి నాలుక దవడను అంట పెట్టుకొని ఉన్నది. నాలుక దవడ రెండు కలిసిపోయినాయి. నాలుక కింద ఉండవలసినటువంటి లాలాజలము దవడను అంటుకొని, ఎందుకంటే లాలాజలము లేక, నీరు లేక మాటలు రావడం లేదు ప్రభు నోట. మాటలు కూడా తడబడబడుతున్నాడు ఆయన. అక్కడ రాయబడింది, నా నాలుక నా అంగిటిని అంటి ఉన్నది. చదవండి ఆ మాటను. 137వ కీర్తన 6వ వాక్యము. 137వ కీర్తన 6వ వాక్యములో కీర్తనకారుడు ఏమంటాడండి? నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిన ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేము హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక, ఇదిగో నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఇది కీర్తనకారుడు ప్రవచించాడండి. ఈ ప్రవచనము అనేటువంటిది 2026 సంవత్సరాల క్రితము ఆ గొల్గతా కొండ మీద సిలువలో వేలాడుచున్నటువంటి ఆ యేసు నెరవేర్చాడు ఈ ప్రవచనాన్ని. దావీదు ప్రవచించిన ఈ ప్రవచనం నెరవేర్పు యేసుక్రీస్తు సిలువలో ఈ ప్రవచనము నెరవేర్చబడింది. నెరవేర్చుట కొరకు ఆయన దప్పిక కొన్నాడు. లేఖనాలు నెరవేర్చుట కొరకు ప్రభు నేను దప్పిక కొన్నాను అంటున్నాడు. ఆయన బలము ఎండిపోయింది. నాలుక ఆయన దవడను అంటుకొని ఉన్నది. పిల్లరా, నాలుక అనేటువంటిది అంగిటిని అంటుకొని ఉన్నది. ఆయన గొంతు ఎండిపోయినటువంటిదిగా మనము చూస్తున్నాం. గొంతు కూడా ఎండిపోయింది. వీటన్నిటికీ గల బలమైన కారణం ఏంటో తెలుసా? లేఖనాలు నెరవేర్చబడాలి. నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు తన భక్తులతో, మన పూర్వీకులతో మాట్లాడినటువంటి ప్రతి ప్రవచనము మరి యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడాలి. గనుక ఆయన సిలువలో
దప్పిక కొనవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత రాత్రి చెప్పాను, ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవల దప్పిక తీర్చాడు ఈ సిలువలో వేలాడుచున్నటువంటి యేసు. ఒకరోజు బెర్షెబా అరణ్యములో పిల్లరా చూడండి, నీటి మడుగుల కొరకు దప్పిక వేసి దప్పికతో తలడిల్లిపోయినటువంటి ఆ తల్లి కుమారుడి యొక్క దప్పికను తీర్చాడు ఈ సిలువలో వేలాడుచున్నటువంటి యేసు. ఒకరోజు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాలు వారికి, వారి పశువులకు, వారికి కలిగిన సమస్తానికి కలిగిన దప్పికను దేవుడు ఈ సిలువలో వేలాడుతున్న యేసు ఒకరోజు తీర్చాడు 40 సంవత్సరాల పాటు. సమరయ స్త్రీ, ఆమె యొక్క దప్పికను కూడా దేవుడు తీర్చాడు. ఆత్మీయమైన దప్పికను దేవుడు అనుగ్రహించాడు. ఇంతమంది దప్పిక తీర్చిన దేవుడు మరి ఎందుకు సిలువలో నేను దప్పిక కొనుచున్నాను అని తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ప్రభువు దానికి కారణం ఏంటి తెలుసా? లేఖనాలు నెరవేర్చబడాలి. నానా సమయాల్లో నానా విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు మన పూర్వీకుల ద్వారా మాట్లాడిన ప్రతి ప్రవచనము మరి యేసుక్రీస్తు సిలువ ద్వారా ప్రవచనాలు నెరవేర్చబడాలి గనుక ఆయన సిలువలో దప్పిక కొన్నాడు. రెండవ కారణాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన దప్పిక కొనడానికి గల రెండవ కారణం ఏంటో మీకు తెలుసా? లూకా సువార్త చూడండి 16వ అధ్యాయము 19వ వాక్యము నుండి 31వ వాక్యం వరకు మీరు ఎల్లకెళ్ళాక లేఖన భాగాలు క్షుణ్ణముగా మీరు పారాయణము చేయండి, చదవండి. అక్కడ రాయబడిన మాటలు మనము చూస్తే ప్రియులారా, మరి మానవులను పాపముల నుండి, శాపముల నుండి, అంధకారము నుండి, సాతానుడి యొక్క కబంధ హస్తాల నుండి, సాతానుడి ద్వారా బంధించబడిన ప్రతి బంధకాల నుండి ఈ రాత్రి నిన్ను నన్ను మనలందరినీ కూడా పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, అంధకారము నుండి, దుర్మార్గత నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడిపించడానికి ప్రియులారా ఆయన సిలువలో దప్పిక కొనవలసిన పరిస్థితిని మనము చూస్తున్నాం. అక్కడ రాయబడిన మాట ఏందో మీకు తెలుసా? లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వాక్యము నుండి 31వ వాక్యం వరకు మనం చూస్తే ప్రియులారా, ధనవంతుడు నరకములో ఎలా యాతన పడుతున్నాడండి? ఏమండి? లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31వ వచనము ఆ మధ్యలో మీరు ధ్యానం చేస్తా చదివితే అక్కడ రాయబడింది, ధనవంతుడు నరకములో అతడు ఎలా వేదన పడుతున్నాడట. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, పాతాళములో ధనవంతుడు బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి నరకములో ఉన్నటువంటి ధనవంతుడు, పరదేశులో ఉన్నటువంటి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరు గారిని చూచి, తండ్రివైన అబ్రహామా ఏమంటున్నాడండి? తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను. ఎవరి వేలు కొననంట? అబ్రహాము దగ్గర పరదేశులో ద వెయిటింగ్ ప్లేస్, విశ్రాంతి తీసుకుంటున్నాడు లాజరు ప్రిలారా, అబ్రహాము దగ్గర విశ్రాంతి పొందుతూ ఉన్నాడు, పరదేశులో ఉన్నాడు. ఈ ధనవంతుడు చచ్చిపోయి నరకములో ఉన్నాడు, ఇక్కడ యాతన పడుతున్నాడు. అగ్ని ఆరడం లేదు, పురుగు చావడం లేదు. దూరముగా ఉన్న లాజరును చూశాడు, అబ్రహామును చూశాడు, పరదేశును చూస్తున్నాడు ధనవంతుడు. చూచి అబ్రహాముతో ఏమంటున్నాడండి? చదవండి. నా యందు కనికరపడి, అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా, ఏమంటున్నాడండి ధనవంతుడు అబ్రహామును? నా యందు కనికరపడి తన వేలి కొనను. ఇదిగో నీ ప్రక్కన ఉన్నాడే, నీ రొమ్మున ఆనుకున్నాడే ఆ లాజరు అనేవాడిని, ఆ దరిద్రుణ్ణి. ఇతడేమంటున్నాడు ధనవంతుడు అబ్రహాముతో? నీళ్ళలో ముంచి, అతడి వేలు కొనను, నీళ్ళలో ముంచి, కాస్త నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. కాస్త అక్కడ ఉన్న లాజర్ని ఇక్కడికి పంపిస్తావా?
ఎక్కడున్న లాజర్ని ఎక్కడ పంపమంటున్నాడు అబ్రహామును? పరదేశులో ఉన్నటువంటి లాజర్ను పాతాళములో యాతన పరుచున్నటువంటి ధనవంతుడు దగ్గరకు లాజర్ని పంపమంటున్నాడు. ఎలా పంపమంటున్నాడు లాజర్ని? కాస్త అతని వేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు, నా దప్పికను తీర్చడానికి నీ యొద్ద ఉన్న లాజర్ గారిని దయచేసి ఏమంటున్నాడండి? అబ్రహామా, నా దగ్గరకు పంపిస్తావా? నా దగ్గరకు పంపిస్తావా? ప్లీజ్, యాతన పడుతున్నాను. ఈ పాతాళములో ఇలాంటి అగ్నిగుండము ఉంటాదని నేను భూలోకములో బ్రతికి ఉండగా ఆలోచించలేదు. చాలా మంది పాస్టర్లు చెబుతుంటే నేను ఏదో అనుకున్నాను. మా ఇంటికి చాలా మంది దైవ సేవకులు దర్శించడానికి వచ్చారు. వారు నా ఇంటి ఎదుట ఉండి ఎన్నో సువార్త చెప్పారు, నేను వినలేదు. ఇలాంటి చచ్చిన తర్వాత ఆత్మ పరిస్థితి ఇలా ఉంటుంది అని వాళ్ళు చెబుతానే ఉన్నారు, కానీ నేను పెడచెవి పెట్టాను. నాకు కలిగిన ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి. నేను చచ్చినాక తెలిసింది నా ఆత్మ పరిస్థితి ఏంటో. ఈ యాతన పడుతున్నాను, పాతాళములో నేను దిగిపోయాను. ఇదిగో అగ్ని ఆరడం లేదు, పురుగు చావడం లేదు, ఇదిగో చనిపోవాలన్న చావు రావడం లేదు. నా నాలుక నా దవడను అంటుకొనిచున్నది. ఏమండి? నా నాలుక నా దవడను అంటుకొనిచున్నది, నా గొంతు ఎండిపోవచ్చున్నది. కనుక నీ యొద్ద ఉన్న లాజర్ను, అతని వేలుకొలను నీటిలో ముంచి ఒక్కసారి నా దగ్గరకు పంపిస్తావా? నా నాలుక మీద వేసి నా నాలుకను చల్లారుస్తాడు, నా దప్పిక తీరుస్తాడని ఈ ధనవంతుడు అబ్రహామును రిక్వెస్ట్ చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ధనవంతులుగా ఉన్నవారు దేవుణ్ణి ఎవరైతే దేవుణ్ణి ఎరగకుండా, రక్షణ పొందకుండా, మారు మనసును పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, పరిశుద్ధుల సహవాసములో చేరకుండా, ఇలాంటి వారు దేవునికి దూరముగా ఉండి ఎవరైతే చనిపోతారో, చనిపోయిన వారు పాతాళమునకు వెళ్ళి ఈ ధనవంతుడిలాగా యాతన పడకూడదు అని యేసుక్రీస్తు వారు ఇలాంటి వారిని రక్షించడానికి కల్వరి శిలువలో 2026 సంవత్సరాల క్రితము మన కొరకు, మనలను రక్షించడానికి ఆయన దప్పిక కొన్నాడు. ఇది విషయం అన్నమాట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి శిలువలో ఎందుకు దప్పిక కొన్నాడు అనగా, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన దప్పిక కొన్నాడు. పాపములో పుట్టిన మనము, పాపములో జీవించుచున్న మనము, చివరికి పాపములో చనిపోతే చివరికి మన పరిస్థితి కూడా ఈ ధనవంతుడిలాగా పాతాళానికే మనం వెళ్ళవలసి వస్తుంది. గనుక అలాంటి శిక్ష నుండి మనలను తప్పించడానికి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించుట కొరకు ఆయన దప్పిక కొనవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? నీ దప్పిక, నా దప్పిక, ఈ రాత్రి కూడి ఉన్న మనందరి దప్పికను ఆయన తీర్చడానికి ఆయన దప్పిక కొనవలసి వచ్చింది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా 59వ కీర్తన మొదటి వాక్యం చదవండి. 59వ కీర్తన మొదటి వాక్యము. ఆయన వేటి నుండి మనల్ని తప్పిస్తాడండి? దేని నుండి యేసుక్రీస్తు మనల్ని తప్పిస్తాడు? చదవండి 59వ కీర్తన మొదటి వాక్యము. నా దేవా నా శత్రువుల చేతిలో, ఇదిగో నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుమని కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రియులారా కల్వరి శిలువలో ఆయన దప్పిక కొనడానికి కారణం ఏంటో తెలుసా? పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, రోగరుగ్మత నుండి, వ్యాధి బాధల నుండి, నిందల నుండి, అపనిందల నుండి, అపజయాల నుండి పిల్లరా నీకు సమాధానాన్ని ఇవ్వడానికి
నీ కుటుంబాల్లో శాంతిని అనుగ్రహించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు మారు మనసు ఇవ్వడానికి, నీకు పశ్చాత్తాపమును కలుగు చేయడానికి, చివరిగా శత్రువుల యొక్క చేతిలో నుండి నిన్ను తప్పించడానికి ఆయన దప్పిగా కొనవలసి వచ్చింది సిలువలో. లేకపోతే ఆయన దప్పిగా కొనేవాడు కాదు. లేఖనాలు కూడా నెరవేర్చబడాలి. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితము దావీదు భక్తుడు ప్రవచించిన ప్రతి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడాలి. నెరవేర్చుట కొరకు లేఖనాల్లో ఉన్న ప్రతి లేఖనమును నెరవేర్చబడుట కొరకు ఆయన దప్పిగా కొన్నాడు. ఈ రాత్రి నిన్ను నన్ను రక్షించడానికి, శిక్ష నుండి, పాప శిక్ష నుండి తప్పించడానికి, శత్రువుల యొక్క చేతిలో నుండి మనల్ని దేవుడు తప్పించడానికి, ఆయన నీకు దాహాన్ని దేవుడు నీ దప్పికను తీర్చడానికి ఆయన దప్పిక కొనవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవ కారణాన్ని మనము చూద్దాము. మూడవ కారణం చూడండి పిల్లరా, రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 1వ వాక్యము. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 1వ వాక్యము. నాకు బహు దుఃఖమును, పౌలు అంటాడు, అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడండి? నాకు బహు దుఃఖమును నా హృదయములో అవును మానని వేదనయు కలవు. వేదన ఉంది నాలో. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, నేను నిజమే చెప్తున్నాను, అబద్ధమాడుట లేదు, అబద్ధం చెప్పటం లేదు. మీకు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి అవును నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, నాతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉంది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన ఈ సహోదరుల కొరకు, మీ సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రకారములను అర్చనాచారాలను వాగ్దానములను వీరివి పితరులందరూ కూడా వీరి వారే. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన. చాలండి, చదవడానికి చాలా ఉన్నాయి. అపోస్తుడైన పౌలు పిల్లరా తాను కూడా దప్పిగా కొన్నాను, నేను కూడా దప్పిగా కొన్నాను అని ఆయన సువార్త పరిచర్యలో పౌలు గారు 14 సంఘాలు స్థాపించాడండి. రోమా నుండి హెబ్రీ వరకు ఆయన స్థాపించిన సంఘాలన్నీ కూడా ఆయనవి. 14 పత్రికలు రాశాడు బైబిల్లో. పరిశుద్ధ గ్రంథములో ద న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధనలో మనము చూస్తే రోమా కాడ నుండి హెబ్రీల వరకు మనము గమనిస్తే 14 పత్రికలు రాశాడు పౌలు. అంటే 14 సంఘాలు స్థాపించాడు. పౌలు యొక్క కోరిక, పౌలు యొక్క తృష్ణ, పౌలు యొక్క వాంఛ ఏంటో మీకు తెలుసా? పౌలుకున్నటువంటి దాహం ఏంటో మీకు తెలుసా? పౌలుకున్నటువంటి దప్పిక ఏంటో మీకు తెలుసా? ఆత్మలు సంపాదించాలి, ఆత్మలను సంపాదించాలి, నశించిపోయే వారికి సువార్త చెప్పి వారిని రక్షించాలి, వారిని మారు మనసులోకి తీసుకుని రావాలి, వారిని పరలోక పౌరత్వంలోనికి వారిని నడిపించాలని పౌలు యొక్క తపన. తను జీవించినటువంటి జీవితకాలం అంతా కూడా సువార్త పరిచర్య ప్రారంభించిన నాటి నుండి తాను మరణించేంత వరకు కూడా ఆత్మల పట్ల దాహము కలిగి ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియారి రాత్రి కాలమందు ఆత్మ దాహము కలిగినటువంటి వారు ఏమి చేస్తారో తెలుసా? ఇలాగ సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఈ రీతిగా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. సువార్తను వారు విన్నా వినకపోయినా ఆత్మల పట్ల కలిగినటువంటి ప్రతి సేవకుడు కూడా ఇలాగ సువార్తను పౌలు వలె ప్రకటిస్తూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే ఆయన దప్పిగా కొనడానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు రక్షించవలసినటువంటి వారు ప్రజలు ఇంకా భూలోకములో కోకోళ్ళుగా ఉన్నారు, నశించిపోతున్నారు. వారందరినీ కూడా సువార్త చెప్పి పరలోక రాజ్యమును గురించి వారికి ప్రబోధించి, ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నరకములోనికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక
ప్రతి ఒక్కరి ఉన్నపాటున భూలోకములో ఉన్న వారిని అందరినీ కూడా పరలోక రాజ్యములోనికి తండ్రి సింహాసనం ఎదుగు తీసుకుని వెళ్ళడానికి ఆత్మల దాహము కలిగినటువంటి యేసు ఆ కల్వరి కొండ మీద 2026 సంవత్సరాల క్రితము మనందరి కొరకు ఆయన దప్పిక కొనవలసి వచ్చింది. కనుక ఈ రాత్రి కాలమందు ప్రియులారా, మానవుని అంతరంగ దాహము తీర్చబడాలంటే మానవుడు ప్రియులారా జీవజలము అయినటువంటి ఊట అయిన దేవుణ్ణి మనము ఆశ్రయించాలట. ఈ రాత్రి ప్రతి ఒక్కరిమి కూడా మనము కూడా దప్పిక కలిగి ఉన్నాము. ఈ రాత్రి నీవు ఏ దప్పిక కలిగి ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి దప్పిక నీవు కలిగి ఉన్నావో నాకు తెలియదు. దప్పిక కొనినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన దాహము తీర్చబడాలంటే ఈ రాత్రి ప్రియులారా జీవజల ఊట అయిన దేవుణ్ణి మనము ఆశ్రయించాలట. ఇర్మియా గ్రంథము మీరెలకెళ్ళ చదువుకోండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యములో ప్రవక్త నోట దేవుడు ఈ మాటలను ప్రవచిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఇదిగో వారందరూ కూడా దప్పిక కొని ఉన్నారు. వారి దాహము తీర్చబడాలి అంటే ఇదిగో జీవజల ఊటైన నన్ను ఆశ్రయించాలి. నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో దప్పిక కొనిన వారందరి యొక్క దప్పికను నేను తీరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పాత నిబంధనలో మనము చూస్తున్నాం. యెషయా గ్రంథము, నా మాటలు ముగించబోతున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 వచనాలు మనము చూస్తే అక్కడ రాయబడింది, దప్పిక కొనిన వారులారా నా యొద్దకు రమ్మంటున్నాడు దేవుడు. సిలువలో వేలాడుచున్నటువంటి యేసయ్య పిల్లరా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన దప్పిక కొన్నాడు. ఆయన దప్పిక కొనిన ప్రతి ఒక్కరికి కూడా దాహము తీరుస్తాను, మీ దప్పిక తీరుస్తాను, నా దగ్గర జీవజలము ఉన్నది, వచ్చి త్రాగండి, మీ దప్పికను తీర్చుకోండి అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వాక్యములు మనము చూస్తే దప్పిక కొని ఉంటే పిల్లరా దేవుని యొద్దకు మనం వస్తే తప్పకుండా దప్పిక కొనిన వారందరి యొక్క దప్పికను తీర్చి దేవుడు వారిని తృప్తిపరిచేవాడుగా మనము చూస్తున్న యోహాను సువార్త 4వ అధ్యాయము ప్రియులారా 14వ వాక్యములు మనము చూస్తే ఆ రోజు ఆ మధ్యాహ్నమందు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదవండి ఒక్కసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వాక్యము. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు ఆ రోజు, ఏమమ్మా, నేనిచ్చే నీళ్లు త్రాగు ప్రతివాడు ఎప్పుడును దప్పిక కొనడు. నేనిచ్చే నీళ్లు ఎవరైతే త్రాగుతారో దప్పిక కొనిన వారు వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నడూ ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దప్పిక కొనరు. ఇది నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎవరైతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వాక్యములో ప్రభువారు కొండ మీద ప్రసంగములో కూడా కొన్ని ధన్యతలు చెప్పాడు కదా. ధన్యతలు ఒక ధన్యత ఏందో తెలుసా? ఏమండి? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఎవరైతే నీతి కొరకు ఆకలితో దప్పికతో తప్పించిపోతారో అలాంటి వారిని నేనేం చేస్తానంటున్నాడు దేవుడు, వారి దప్పికను తీరుస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దాహము వేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి క్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆయనను ఆశ్రయించి ఆయనను విశ్వసించి పిల్లరా ఆయనను నమ్ముకున్నట్లయితే, ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి పిల్లరా ఊటలు దేవుడు మీలోనికి ప్రవహింపజేసి ప్రతి వారి యొక్క దప్పికను దేవుడు తీరుస్తాడు. 2, క్రీస్తు శిలువలో మనందరికీ రక్షణ కొరకు ఆయన ఏం చేశాడండి, దప్పిక కొన్నాడు. గనుక నశించుచున్న ఆత్మల ఎడల మనము కూడా
ఈ భూలోకములో మనం ఎలాగూ రక్షించబడ్డామో, మనం ఎలాగూ ప్రభువును తెలుసుకున్నామో, మనం ఎలాగూ మారు మనస్సును పొందామో, మనం ఏ రీతిగా పాప క్షమాపణ పొందామో, ఇంకా మనతో పాటు ఉన్నటువంటి వారు రక్షణ పొందవలసిన వారు ఎందరో నశించిపోవచ్చున్నారు గనుక వారిని కూడా ప్రభు సన్నిధికి నడిపించి ఆత్మీయమైన దప్పికను వారిని మనము తీర్చవలసిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమధ్య తిరిగి రేపటి శిలువ ధ్యానపు ఆరాధనలో 6వ మాటతో మరలా మనము పిల్లరా కలుసుకుందాం. అప్పటి వరకు దైవ కృప, దైవ ఆశీస్సులు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు కృప తోడై నడిపించునుగాక.